మసూద్ అజహర్ కూడా చనిపోయినట్టు సమాచారం. ఆ దాడిలో హఫీజ్ సయ్యద్ మాత్రం తప్పించుకున్నాడు. ఎక్కడున్నాడనే దానికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే అజహర్ చనిపోయాడని చెబుతున్నప్పటికీ కూడా అతని పేరుతో BBC ఉర్దూ ఛానల్లో ఒక ఇది సందేశం చూపించారు. నన్ను వదిలేసి తప్పు చేశావు మోడీ, అనవసరంగా నన్ను కెలికావు అనే పద్ధతిలో అనే అర్థం వచ్చేలాగా ఆయన రాశాడు. దీనికి ప్రతీకార దాడి చాలా తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరించాడు, తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. బట్ ఇక్కడ మనకి అజిత్ దోవల్ అని ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, 80 ఏళ్ళు కరెక్ట్గా ఆయన వయసు. ఆయన మౌనంగా నుంచొని తన ఆఫీస్ బయట పచారులు చేస్తూ 2 జేబులు చేతులు పెట్టుకుని పచారులు చేస్తున్నాడంటే అది తుఫానుకు ముందు ప్రశాంతత. అలాంటి తుఫానుకు ముందు ప్రశాంతతని 4-5 రోజుల క్రితం ఢిల్లీలో ఆయనకు సన్నిహితంగా మెలిగిన అధికారులు చాలామంది చూశారు. దెన్ ఓన్లీ దే గాట్ యాజ్ క్లియర్ ఇండికేషన్. సో మొత్తంగా పిక్చర్ ఇది. ఈ పిక్చర్ మీద మరింత సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జూపూడి ప్రభాకర్ రావు గారు. రక్షణ రంగంలో 2 దశాబ్దాల పాటు చాలా సీనియర్ స్థాయిలో ఆయన విధులు నిర్వర్తించారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులుగా ఉన్నప్పటికీ ఆయన నేపథ్యం కంప్లీట్గా ఏంటంటే అసోసియేట్ అయి ఉన్నారు ఇండియన్ డిఫెన్స్ రంగానికి, భారత రక్షణ రంగానికి అసోసియేట్ అయి ఉన్నారు. యాజ్ లాట్ మెనీ వాల్యుబుల్ ఇన్పుట్స్ టు షేర్ విత్ అస్. నమస్తే జూపూడి గారు. నమస్కారం. పొద్దున మాట్లాడుకున్నాం డిబేట్లో, అప్పుడే అనిపించింది జూపూడి గారి దగ్గర చాలా స్టఫ్ ఉంది, విడిగా మాట్లాడాలి. రక్షణ రంగానికి సంబంధించి మీ కాంట్రిబ్యూషన్, మీ సర్వీసెస్ అండ్ ఇన్ ది వేక్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యాజ్ యూ సెడ్, నేను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మెధానీలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ I joined into Methani as a trainee, and then near about 17 years I was there in different positions. Of course, I am a specialist in vacuum technology, space materials కానీ, తర్వాత మనం యుద్ధ ట్యాంకుల్లో వాడే ఇప్పుడు గన్ బ్యారెల్స్, 8 meters గన్ బ్యారెల్స్, దాన్ని లోపల ఒక డ్రిల్ చేసి హోల్డ్ చేసే విధానం. ఇప్పుడు నువ్వు ఎనీ ట్యాంకర్ యూ టేక్, ఎనీ బార్డర్ మన మిథానీ మెటీరియలే ఉంటుంది. అదేవిధంగా ఆర్మీ బార్డర్లో ఉండే ఆర్మీ పీపుల్ కానీ, లేకపోతే మనం ఇంపార్టెంట్ విఐపీస్ జనంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ షర్ట్ లోపల ఉండేటటువంటి ఒక బాడీ ఆర్మర్ ప్లేట్, ముందు వెనక ఎక్కడి నుంచి అయినా ఎవరైనా షూట్ చేస్తే ఆ బాడీ ఆర్మర్ ప్లేట్గా తగులుతుంది, కానీ అది గుండెని తాకదు, బాడీని తాకదు. అవి కానీ స్పేస్లో ఉండేటువంటి టైటానియం కానీ, మ్యారేజింగ్ స్టీల్ కానీ, స్టీల్స్లో ఉన్నటువంటి దృఢమైనటువంటిది 304 గ్రేడ్ అంటాం దాన్ని, ఇలాంటివి. తర్వాత హాట్ రోలింగ్, కోల్డ్ రోలింగ్, అంటే దీస్ ఆర్ ఆల్ ద మెటీరియల్స్ వేర్ వీ యూజ్ టు ప్రొడ్యూస్ టు ది డిఫెన్స్ సెక్టర్. ఈ డిఫెన్స్ సెక్టర్లో ప్రొడ్యూస్ చేసే మా మెటీరియల్ అంతా కూడా ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్, ల్యాబ్ టెస్ట్ ఉంటుంది. టెస్టింగ్ తర్వాత మాకు మార్కెట్ అంతా కూడా డిఫెన్సే మా మార్కెట్ ఏరియా. సో ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ కమ్. ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్టర్ దట్ రాజశేఖర రెడ్డి గారు చూసిన తర్వాత, ఇది కిందకి వెళ్ళిపోయిందే, అంటే 17 years యూ సర్వ్డ్ అండి? నియర్ అబౌట్ 17 years అండి. విత్ ఇన్ 17 years ఐ టుక్ నియర్ అబౌట్ 5 promotions. సీనియర్ మేనేజర్ లెవెల్లో నేను ఐ క్విట్ ద పాలిటిక్స్ అండ్ జాయిన్ ఇన్ టు ది డిఫెన్స్, ఐ క్విట్ ద జాబ్ అండ్ పాయింట్ ఇన్ టు ది జాయిన్ ఇన్ టు ది పాలిటిక్స్. సరే, ఈరోజు పాలిటిక్స్లో ఎమ్మెల్సీగా ఉన్నాము, తర్వాత ఉద్యమాల నుంచి ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది, ఇది ఇప్పుడే జస్ట్ ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ టెల్లింగ్, ఇది చేయక తప్పని పరిస్థితి, ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ అని అన్నాడు ఆయన. అంటే వాట్ ఈస్ దట్ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్? అంటే ఇది నాకు తెలిసి భారతదేశం ఏర్పడక ముందు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన క్రమంలో వాళ్ళతో పాటు ఇంకా చాలా దేశాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. చాలా దేశాలు హిస్టరీలోకి వెళ్తే మనం మోడర్న్ ఇండియా కాస్త టచ్ చేసి మిడివల్ ఇండియాకి వెళ్తే హిస్టరీలో 200 సంవత్సరాల్లో చాలామంది మనల్ని భారతదేశం మీద కన్నేసి ఉన్నారు. సో చుట్టూ ఉన్నటువంటి మనం ఎవరైనా సరే, నాకు జాగ్రఫికల్ ఇండియా మ్యాప్ని పెట్టగలిగితే మీ దగ్గర నుంచి, చుట్టూ ఉన్నటువంటి దేశాలు భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో ఆయా దేశాలు వాళ్ళ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి, అంటే ది ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్, వేర్ మన స్వతంత్ర పోరాటం మొత్తం కూడా ది ఇంపాక్ట్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్. అంటే మన సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత లిబరేట్ అయిపోయాం మనం.
దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత వాళ్ళ నాన్నగారు ఈ దేశానికి వాళ్ళ సొంత ఆస్తిని ఇచ్చేసి చేయటం, కాంగ్రెస్ పార్టీని కొనసాగించడం, ఇవన్నీ దశలు చూసిన తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ నేను ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ, దిస్ ఈజ్ ఇష్యూ. ఇది వేరే ఇది మనం కరెంట్ అఫైర్స్ లాగా ఇది ఒక సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలని కాదు, ఇట్స్ అన్ ఇష్యూ. దీన్ని డీల్ చేసే క్రమంలో భారతదేశం నాకు తెలిసి పాకిస్తాన్తో మనం విడిపోయిన తర్వాత పొరుగు దేశాలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ అండ్ భారతదేశం జమ్మూ కాశ్మీర్ విషయంలో మొన్నటి వరకు 370 ఆర్టికల్ని మనం మోడిఫై చేసుకునేంత వరకు, అమెండ్మెంట్ చేసుకునేంత వరకు. సార్ వీ హ్యావ్ మ్యాప్ విత్ us. ఎస్, దెన్ ఫైన్. కొంచెం నాకు గుజరాత్ని డౌన్ చేయగలిగితే మేము శ్రీలంకని డౌన్ చేసుకోండి కొంచెం. కొంచెం శ్రీలంక కనపడపోయినా పర్లేదు. వచ్చి గుజరాత్ దాకా రండి ఒకసారి. గుజరాత్ వెస్ట్ కోస్ట్ వైపు రండి. వెస్ట్ కోస్ట్ వైపు వస్తే మీకు కొంచెం డౌన్ చేసుకోండి, ఇంకా డౌన్ చేసుకోండి. ఎందుకంటే వేర్ పాకిస్తాన్ ఈజ్ ఆ సైడ్కి రావాలి, వెస్ట్రన్ పార్ట్ పాకిస్తాన్ కనపడాలి. చూసినప్పుడు మనకి ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాబ్లం. ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం 370 ఆర్టికల్ ద్వారా మనం ఏం చేసామంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద మనం అది భారత రాజ్యాంగంలో భాగం అన్నట్టుగా, దానికి ప్రత్యేక రాజ్యాంగం అవసరం లేదన్నట్టుగా మనం కొంత ఏం చేసాం, ఒక ఎక్సర్సైజ్ చేసాం. కానీ అంతకు ముందు నుంచే ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, క్యాంప్స్, పాకిస్తాన్ని మనం విడగొట్టిన తర్వాత, అది పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, భారతదేశం 2 ముక్కలైన తర్వాత, సార్ ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోండి, ఎట్లయినా ఇష్టం. ఎస్ సార్, విడగొట్టి తప్పు చేసామా మనం? అంత లోతుల్లోకి ఈ టైంలో నేను ఒక పొలిటీషియన్గా నేను ఐ థింక్ ఇట్స్ నాట్ మై ఐ థింక్ కప్ ఆఫ్ టీ అనే దానికన్నా ఆ బ్యారియర్ని నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ మ్యాప్ కూడా అందుకే పెట్టాం. మ్యాప్ కొంచెం డౌన్ తీసుకోమని చెప్తాను నేను. కొద్దిగా విడిపోయి తప్పు చేసామో లేకపోతే అసలు ఆ ఇష్యూని, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జోగ్రఫికల్ ఇండియాని మ్యాప్ చేస్తూ తన చేతులతోటే రాస్తాడు. మ్యాప్ని తన చేతులతోటే రాసి, సో ఈ పార్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పార్ట్ని ఈ విధంగా వదిలేస్తే నాకు తెలిసి శతాబ్దాల తరబడి భారతదేశం ప్రాబ్లం ఎదుర్కొంటూనే ఉంటుందని చెప్పాడు. ఆయన విషనరీ అండి, ఆయనకు ఎంతో భవిష్యత్ దర్శనం చేసుకున్న మహర్షి ఆయన. సో ఆయన వాల్యూమ్ నెంబర్ నేను మర్చిపోయాను, కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ సబ్జెక్టు ఇప్పుడు కూడా మనల్ని అప్పుడప్పుడు మన కళ్ళల్లో ఒక్కోసారి కారాలు కనపడుతుంటాయి, ఒకసారి కన్నీళ్లు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి హిట్స్ జరిగినప్పుడు ఎస్ సార్, ఇలాంటి హిట్స్ జరిగినప్పుడు మ్యాప్ ప్రాపర్గా ఇక్కడ డిస్ప్లే అలాగే చూడండి. అంత దూరం అవసరం లేదమ్మా, దాన్ని కొద్దిగా ఇచ్చేసుకోండి, కంపాక్ట్ చేసుకోండి, చూడాలి కదా. అంబేద్కర్ చెప్పిన దాన్ని మనం ఏం చేసామంటే నెగ్లెక్ట్ చేసాం సార్, మనం నెగ్లెక్ట్ చేసాం. కాబట్టి ఈ ఇష్యూని మనం ట్యాకిల్ చేయటంలో ఇది నాకు తెలిసి ఈరోజు కొత్తగా జరిగినటువంటి అంశం కాదు. ఇది అప్పటి నుంచి 1947 ముందు నుంచే మనకి వస్తున్న అంశాలు. ముస్లిమ్స్ తర్వాత సపరేట్గా జిన్నా దగ్గర నుంచి 1833 నుంచి ఉన్నది. ఎస్, నో డౌట్. అందుకని మనం ఏజెస్ అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎందుకు మెన్షన్ చేశారంటే వాడు ఇంటర్వ్యూన్ అయింది 1877లో, బ్రిటిష్ వాడు వచ్చింది. అంతకు ముందు నుంచి ఉంది మనకి వీళ్ళతోటి అదంతా కంబైన్డ్ కాబట్టి దాయాదుల పోరు లాంటిది కాస్త జరుగుతూ ఉండింది. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ మనం ఒక 20 years తీయగలిగితే, రీసెంట్ డెవలప్మెంట్స్లో నాకు తెలిసి మనం ఆపరేషన్ సింధూర్ని ఈరోజు చూస్తున్నాం, కానీ పార్లమెంట్ మీద 2001లో ఒక అటాక్ జరిగింది రీసెంట్గా మన పార్లమెంట్ మీద. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఎస్, వెరీ గుడ్. పార్లమెంట్ మీద 2001లో ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్కి ప్రతీకారం మనం తెచ్చుకున్నాం. అంటే ప్రతిదానికి న్యూటన్స్ థర్డ్లో ఇక్కడ అప్లై అవుతుందండి. ఒక హిట్ జరగటం, దానికి ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ తోటి మనం ఎక్కడో చోట మనం కూడా పడతాం వాళ్ళ మీద. వాళ్ళు మన మీద పడతారు ముందు, మనం వాళ్ళ మీద పడుతున్నాం. అంటే ఇది మనం పోయి పడింది కాదు. సో జరుగుతున్న నేపథ్యంలో దానికన్నా ముందు అక్షరధాములు, దాని తర్వాత అక్షరధాములో 2002లో వెంటనే పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత అక్షరధాములో చేశారు విత్ ఇన్ నో టైమ్ కెన్ సే. అండ్ తర్వాత మనకి ముంబై యాక్షన్ 2007 తాజ్మహల్ హోటల్ మీద 2008లో జరిగింది. దాని తర్వాత యూరి అనే ఒక ప్రాంతం మీద మనకు ఒక అటెంప్ట్ జరిగింది 2016. అది
ఆ తర్వాత పుల్వామా 2019, తర్వాత ఇప్పుడు పెహల్గామ్ వచ్చేసి 25. అంటే వీటన్నిటికీ మనం రియాక్షన్స్ మనం ఆపోజిట్ హిట్లు చేస్తూనే ఉన్నాం. చేస్తున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అంశానికి నేను వస్తే, అంటే టెర్రరిజాన్ని మనం ఒక ఈవెంట్గా చూద్దామా, టెర్రరిజాన్ని ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్లెస్ అంటిల్ ఎక్కడో ఒకటి ఎలాస్టిసిటీ తెగేంతవరకు లాగితే అది బ్రేక్ ఈవెన్ అంటాం మనం. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్యుపైడ్ ప్రాంతాన్ని మనం తేల్చుకోకుండా మనం ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి మనం న్యాయం చేయలేకపోతున్నాం, వాళ్ళని టెన్షన్లో పెడుతున్నాం. అదేవిధంగా అవతల ఉన్న క్యాంప్స్ అన్నీ కూడా టెర్రరిస్ట్ గ్రూపులుగా తయారైపోయి వాళ్ళు వచ్చి సివిలియన్స్ మీద పడే ఎగ్జాక్ట్లీ సార్. సివిలియన్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే, మనకి సుల్తాన్ బజార్లో ఒక అటాక్ జరిగింది రీసెంట్గా, దానికన్నా ముందు దిల్సుఖ్ నగర్లో ఒక అటాక్ జరిగింది. అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ 2007 ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ రోజుకి మనం జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి పెహల్గామ్ ప్రాంతంలోనే టూరిస్టులు పోతే అక్కడ ఎవరు సెక్యూరిటీ లేకపోవడం వల్ల సెక్యూరిటీ రూపంలో వీళ్ళు వచ్చేసి దాడులు చేశారు అని అనుకుంటే, ఈరోజు మనం కౌంటర్ అటాక్ ఎప్పుడైతే ఇచ్చామో, ఇట్ ఈస్ వెరీ సీరియస్ పాయింట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ విత్ యూ. వెరీ సీరియస్ పాయింట్. ఇప్పుడు మీరు ఇందాక అతను ఒక టెర్రరిస్ట్ పేరు చెప్పేసి ఉర్దూలో ఒక లెటర్ రాశాడు, నన్ను ఒక్కడిని వదిలేసి తప్పు చేసేవని. అంటే ఇప్పుడు దీనికి రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా దీనికి రియాక్షన్ మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి రియాక్షను ఖచ్చితంగా ఏదో ఒక సివిలియన్ సిటీలో నుంచి వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. చాలా ఫ్రైటనింగ్, అంటే వినటానికే బాధాకరము అండ్ ఫ్రైటనింగ్గా ఉంది సార్ ఇది. ఎస్, అంటే వాడు అన్నట్టు అటువంటిది మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా? కాదు, ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్లాన్లోనే ఉంటారు సార్. సో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేస్తుంటారు. వాళ్ళకున్న నెట్వర్క్ని మీరు టెర్రరిజాన్ని ఎందుకు మీరు ఖతం చేయలేకపోతున్నారు అని అడిగితే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రైనింగ్ ఎపిసెంటర్ అయిపోయింది. మొన్ననే అనుకుంటా తస్లీమా నస్రీన్ గారు ఢిల్లీలో ఒక కల్చరల్ ఫెస్టివల్లో మాట్లాడుతూ యాజ్ లాంగ్ యాజ్ ఇస్లాం ఇస్ దేర్ టెర్రరిజం ఇస్ దేర్ అన్నారు మైండ్స్ని వాళ్ళ బిహేవియరల్ అప్రోచెస్ని కానీ మైండ్స్ని కానీ స్టడీ చేశారు. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇస్లాం ఉండకూడదని కాదు, పరివర్తన రావాలి, అభివృద్ధి చెందాలని ఆవిడ ఉద్దేశం. పాజిటివ్ టోన్ ఆవిడ చెప్పారు. అదే అంటే అది ఉన్నంతకాలం ఇది ఉంటుందని. అంటే ఇప్పుడు దాన్ని ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎక్కడైతే ఇన్జస్టిస్ ఉంటుందో దాన్ని జస్టిస్ వైపు వెళ్ళాలన్నా, లేకపోతే భారతదేశం ఏమన్నా తప్పు చేసిందా, లేకపోతే వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారా? ఇది సహించరానటువంటి దాడి మొన్న టూరిస్టుల మీద జరిగింది. ఎవరో జస్ట్ పెళ్లి చేసుకుని ఒక నేవల్ ఆఫీసరు చాలా ఒక నవ్వదు పోతే తన 6 days తన భర్తను అక్కడ పెట్టుకొని ఆవిడ దేశానికి ఒక సందేశం ఇస్తూ ఉంటే దాని మీద కూడా వచ్చినటువంటి రియాక్షన్స్ మనం చూసాం. సో వీటన్నిటిని చూసినప్పుడు మనం చేసినటువంటి, ఇప్పుడే మోడీ గారు చెప్పినట్టుగా ఇది తప్పని పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక అటాక్ అని అన్నాడు ఆయన. అంటే రియాక్షన్ కోసం దేశం అంతా ఎదురు చూస్తుందని. అంటే రియాక్షన్ మన వాళ్ళు, మన మిలిటరీ కానీ, లేకపోతే నేవల్ ఫోర్సెస్ కానీ, లేకపోతే మనకున్నటువంటి డిఫరెంట్ మిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ మీద ఎక్కడ చేయలేదు, వాళ్ళ స్కూల్ మీద కానీ సివిలియన్ ఫోర్సెస్ మీద చేయలేదు. ఇట్ ఈస్ టోటల్లీ పీఓకేలో ఉన్న వాటి మీదే చేసుకుంటారు. పీఓకేలో అంటే నాకు సో మీరు చేసినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ లైన్లో ఇప్పుడు జరిగినటువంటి ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబర్ ఇవన్నీ సియాల్కోట్, చాకమ్రూ, మురిట్కే, బహౌల్పూర్ పాకిస్తాన్లో. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, అది మ్యాప్ ఒకసారి పెట్టండి అమ్మా. మ్యాప్ ఒకసారి పెడితే ఇదంతా కూడా మీకు ఎక్కడ కనబడుతుందంటే అబౌవ్ ద గుజరాత్, గుజరాత్ నుంచి నీకు జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ ఏరియా దాకా కనపడుతుంది. జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ ఏరియా దాకా కనపడతా ఉంది. సో అక్కడ 9 స్ట్రైక్ చేసాం మనం. అక్కడి నుంచి పైనుంచి జమ్మూ కాశ్మీరు, పైనుంచి పాకిస్తాన్ బార్డర్ మొత్తం కూడా మనకున్నటువంటి ఆ బార్డర్ అంతా కూడా వీళ్ళ క్యాంప్స్ ఉన్నాయి అక్కడ. వీళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ అంటే మనం భారతదేశానికి ఏది మనం క్యాపిటల్ ఎక్కడ ఉందంటే సెంట్రల్లో తీసుకెళ్ళి ఢిల్లీని చూపిస్తాం. ఇప్పుడు ప్రపంచానికి ఉగ్రవాద క్యాంపులు ఎక్కడున్నాయంటే మనం అక్కడ చూపిస్తాం, అవన్నీ ట్రైనింగ్ సెంటర్స్. సో వీటిని టోటల్గా డిమాలిష్ చేశారు, నాట్ డిస్మాంటిల్. ధ్వంసం. డిస్మాంటిల్ అంటే ఏంటంటే మనం ఒక స్కూటర్, ఒక ఇంజిన్ని మళ్ళీ ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయిల్ చేంజింగ్ కోసం దాన్ని ఓడదీసి
మళ్ళా కొత్త ఆయిల్ వేసి లేకపోతే పార్ట్స్ అన్ని కుదిరిన ఇప్పుడు అది ఇర్రిపేరబుల్ స్టేజ్కి వెళ్ళింది కాబట్టి డిమాలిష్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్లో డిమాలిష్డ్. అంటే ఆ హిట్స్కి ఏమైపోయిందంటే టోటల్గా ఇది డెసిమేటెడ్ అయిపోయింది. సో ఇక్కడ డిస్మాంటిల్ అనే కన్నా డిమాలిష్ అయిపోయింది. సో ఈ సెంటర్స్ని అయితే వీళ్ళు ఒక్కచోట పెట్టుకొని ఉన్నారా? ఐ హ్యావ్ ఎ డౌట్. కరెక్ట్, అక్కడే రాబోతున్నాను సార్. ఐ హ్యావ్ ఎ డౌట్. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ తోటి, పాకిస్తాన్ పీపుల్ తోటి, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని నాన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ తోటి, పాకిస్తాన్లో ఉగ్రవాదులతోటి, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతోటి వీళ్ళందరూ కూడా మమేకమై తిరుగుతున్నటువంటి కంట్రీ అది. ఇప్పుడు పాకిస్తాను మేబీ సివిల్ టెర్రరిస్టో తెలియదు, మనకి తెలియదు. నార్మల్గా జవహర్లాల్ పీరియడ్ మొత్తం కూడా మనం వీ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్రెండ్షిప్ విత్ యునైటెడ్ రష్యా, యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ డిస్మాంటిల్ అయిపోయిన తర్వాత మీకు డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా గోర్బచేవ్ కదా, ఎస్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, గోర్బచేవ్ ఇచ్చిన నినాదం ఏంటంటే ఆయన ఒక మోడర్న్ వేలో వెళ్ళిపోతూ పెరిస్ట్రాయికా అండ్ గ్లాస్నెస్తో ఓపెన్నెస్ అని, తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలని ఇచ్చేసారు. అది 15 దేశాలుగా విడిపోయింది. సో మనం ఆ టైం దాకా వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్షిప్ విత్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ డివైడ్ అయిపోయిన తర్వాత మనకి సరైనటువంటి ఫ్రెండు కమ్యూనిస్ట్ దేశంగా ఉన్నటువంటి లెనిను, స్టాలిను ఉన్నటువంటి ఆ రష్యా, నెహ్రూకి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. కానీ తర్వాత మనం అదే లైన్లో మావోయిజం వైపు వెళ్ళిపోయినటువంటి చైనాతోటి మనకు ఆ ఫ్రెండ్షిప్ రాలా. ఎందుకో సమ్వేర్ అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, జమ్మూ మనం విడిపోయి భారతదేశం పాకిస్తాన్ ఏమో తప్పు చేసిందని. నేను అనలేదండి, బంగ్లాదేశ్ని విడగొట్టి మనం ఏమన్నా తప్పు చేసాం, అది సెకండ్ పార్ట్. ఒకళ్ళు ఇక్కడ మనం రష్యాతోటి బాగానే ఉన్నాం, కమ్యూనిస్ట్ దేశమైన రష్యాతోటి బాగానే ఉన్నాం, కమ్యూనిస్ట్ దేశం అయినటువంటి చైనాతోటి బాగలేదు. ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ నేషన్ అది. సో అది ఎక్స్ట్రీమా లేకపోతే మోడర్న్ అనేది మళ్ళీ చూద్దాం. ఎందుకంటే అది క్యాపిటలిస్ట్ కంట్రీగా మారుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ అకార్డింగ్ టు ది టైం వచ్చేసినాయి. సో ఇక్కడ నేను ఐ వాంట్ టు సే, మనం ఎప్పుడైతే చైనాతోటి ఆ రిలేషన్స్లో రాలేకపోయామో, ప్రభుత్వాలు రాలేకపోయామో, ఆ చైనా రిలేషన్ని పాకిస్తాన్ క్యాప్చర్ చేసింది. అంటే దో చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, చైనా యూజ్ టు సపోర్ట్ పాకిస్తాన్ బికాజ్ ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఫ్రెండ్ టు చైనా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ అఫైర్స్లో నాకు తెలిసి భారతదేశం ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఆఫ్టర్ నెహ్రూ ఎరా. మీరు చెప్పిందే అదర్ వే అరౌండ్. నిన్న ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, చైనాలో ఇస్లాం లేదు, పాకిస్తాన్లో డెమోక్రసీ లేదు, బట్ దే బికెమ్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఇది ఒక విచిత్రమైన కలయిక. ఆయన చాలా సటిల్గా చేశారు. ట్రంప్ కొన్నిసార్లు చాలా తెలివైనడు కనపడతాడు. తెలివైనట్టుగా ట్రంప్ ఎలా ఉంటాడంటే, నాకు తెలిసి ఈజ్ ద మోస్ట్ డెమోక్రటిక్. అవసరమైతే ఒక నియంతలాగా కూడా కనిపిస్తాడు. ఆయనలో ఒక హిట్లర్ కనపడతాడు, ఒక నాకు తెలిసి అమెరికాలో ఉన్నటువంటి మిగతా ప్రెసిడెంట్ లాగా మిగతా వాళ్ళు కూడా కనపడతారు. సో ఇక్కడ జరిగినటువంటి నాకు తెలిసి ఈ వారు, ఈ మనం చేసినటువంటి ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో, ఇది ఇక్కడ ఆగుతుందని నేనైతే అనుకోవట్లేదు సార్. అంటే మన వైపు నుంచి ఆగుతుంది అనుకోవట్లేదా, లేకపోతే ఈ టెర్రర్ క్యాంప్స్ నుంచి ఆగుతుంది? నో ఇప్పుడు రెండు వైపుల నుంచి. ఇప్పుడు ఇది రెసిప్రొకేషన్. ఇప్పుడు మనం ఆపినా మనగ్గా మనం కాలు దువ్వింది లేదు, వాడు కాలు దువ్వాడు. అయితే ఇక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు దాకా ఆ సిచ్యువేషన్ ప్రివేల్ అవుతుంది. బికాస్ దట్ ఫెలో వాడు మనల్ని రెచ్చగొట్టాడు కాబట్టి, మన సివిలియన్స్ని చంపేశాడు కాబట్టి, వాడు ఉగ్ర నేచర్ కనపడింది కాబట్టి ఖచ్చితంగా వాడి మీద దాడి చేయాలి, వాడిని కొట్టాలనే ఒక ప్రతీకార కోరిక ఉండిపోయింది. మోడీ గారు ఇందాక కరెక్ట్గా చెప్పినట్టుగా ప్రైమ్ మినిస్టరు ఇది ప్రజలు కోరుకున్నదాన్ని చేయాల్సి వచ్చిందని అన్నాడు. సో నో డౌట్. బట్ ఇప్పుడు నుంచి మీరు ఉక్రెయిన్ వార్ చూస్తున్నారు. అటు పుతిన్ కానీ లేకపోతే ఇటున్నటువంటి ఇక్కడ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అయితే సినిమా నటుడు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో లేకుండా నాకు తెలిసి జాగ్రఫికల్ కండిషన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మైండ్స్ కానీ ఉక్రెయిన్ మీద ఆధిపత్యం మొత్తం కూడా నీకు అమెరికాకు ఉంది.
ఇప్పుడు అదే అడుగుతున్నారు కదా ఆయన ట్రంప్, ఆధిపత్యం అవి ఇచ్చేయమంటున్నాడు. అవి ఇచ్చేయమంటున్నాడు. లేకపోతే అటు రష్యా ఏమడుగుతుందంటే ఆఫ్టర్ ఆల్ యూఆర్ మై క్లోజ్ అసోసియేట్, నిన్న మొన్నటిదాకా నువ్వెవడో బయటికి పోయి బయట వాళ్ళని సపోర్ట్ చేయటం, వాళ్ళతో నిలబడటం, కమింగ్ టు అవర్ ఏరియా, లేకపోతే నేను నా కంట్రోల్లో ఉండి అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి అమెరికా సపోర్ట్ మనకు చేస్తుందా, రష్యా చైనా వాళ్ళకి చేస్తుందా, రష్యా వాళ్ళకి చేస్తుందా అని వదిలేసిన తర్వాత నాకు తెలిసి ఇస్లామిక్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని లేకపోతే టెర్రరిస్ట్ క్యాంప్స్ని, నాకు తెలిసి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న, మేబీ ఈ పదం నేను వాడుతున్నాను, ఇక్కడ వాడచ్చో లేదో, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అగ్రరాజ్యాలుగా అనుకుంటున్నటువంటి అనేకమైన రాజ్యాలు. వెరీ ట్రూ అండి, అది అందులో వాస్తవమే చెప్తున్నారు మీరు. సో ఒకళ్ళు ఎవరికైనా బాధపడినా లేకపోతే కాంట్రవర్షియల్ వాస్తవాలు బాధపడినా మనం చేయగలిగేది. సో ఇప్పుడు జరిగే వార్స్ అన్నీ కూడా, ఇప్పుడు జరిగే క్యాంప్స్ అన్నీ కూడా, ఇప్పుడు జరిగే న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి అగ్రరాజ్యాల సపోర్ట్ తోటి స్మాల్ కంట్రీస్ తయారు చేసుకొని ఎదిగి టు కంట్రోల్ అదర్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యాలు వచ్చినటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా. ఈ యుద్ధాల్లో దో ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్, నేను కాస్త హిస్టరీని ఫాలో అయ్యాను కాబట్టి, ఈ కరెంట్ ఈవెంట్స్ని ఫాలో అవుతుంటాను కాబట్టి, ఇంటర్నేషనల్ అఫైర్స్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చూస్తూ ఉంటాను. సో ఇక్కడ జరుగుతున్నది రేపటి నుంచి నౌ మోడీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నియర్ అబౌట్ 65 కంట్రీస్ నౌ. ఆయన ఈ 10 ఏళ్లలో 65 దేశాలు తిరిగి వచ్చినాడు. బట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, పాకిస్తాన్ దేశ మిలిటరీ ఆఫీసర్ కానీ ఎవరు కూడా మిగతా దేశాలు అంతగా తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. వెరీ ట్రూ, లేరు. ఈవెన్ నెహ్రూ కూడా ఎక్సెప్ట్ కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు, లేకపోతే లండను, లేకపోతే అమెరికా, సోషలిస్టిక్ మైండ్ కాబట్టి అక్కడికి పోయి. బట్ నౌ ది సినారియో ఈజ్ చేంజ్ టోటల్లీ. మోడీ visited so many countries and I think he captivated so many presidents of real other countries. ఇప్పుడు నీకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవుతుందో రేపటి నుంచి మనకు అది క్వశ్చన్ అవుతుంది. ఈరోజు మన స్ట్రైక్ అయిపోయింది, మనం పగ తీర్చుకోవడం కోసం కొట్టాం మనం, వాడు క్యాంప్స్ మీద కొట్టాము, లేకపోతే ఒకటారా మిగిలి ఉండొచ్చు, వాడి రియాక్షన్. అవుట్ ఆఫ్ 21 they have identified 9 and 9 were demolished as you rightly said, not dismantled. ఇంకా ఉన్నాయి మనకి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా క్యాంప్స్ ఉన్నాయి సార్ మనకు కనపడినటువంటి. అంటే నాకు తెలిసి ఈ సక్సెస్ కూడా ఒక 25 మినిట్స్లో మన మిలిటరీ ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చారంటే బికాజ్ ఆఫ్ శాటిలైట్స్ సపోర్ట్. అంటే నీకు శాటిలైట్ సపోర్ట్ తీసుకొని కరెక్ట్గా పాయింట్లో హిట్ చేయటం కోసం నువ్వు వాడినటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మిజైల్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వెళ్తాయో, అగ్ని కానీ, త్రిశూల్ కానీ, లేకపోతే బ్రహ్మ ఇది కానీ, ఇవన్నీ కూడా మనం వాళ్ళు ఏదో వాడారో ఇంకా బయట పెట్టలేదు. ఈ మిజైల్స్ అన్నీ కూడా పాయింట్ టు పాయింట్, అంటే గ్రౌండ్ టు గ్రౌండ్. బట్ ఇండియన్ బార్డర్ నుంచి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి దాని మీద ఆ డిస్టెన్స్ని కవర్ చేసే 164 కిలోమీటర్స్ లేకపోతే 224 కిలోమీటర్స్ ఒక డిస్టెన్స్ని కవర్ చేసే మిజైల్ని వాడి టార్గెటెడ్గా కొట్టారు. టార్గెటెడ్లో ఒకడారా ఎందుకు మిగిలిపోయారు అంటే అతను ఆ క్యాంపులో లేడు. ఇఫ్ హీఈస్ నాట్ దేర్ ఇన్ దట్ క్యాంప్, ఆయన ఇంకో క్యాంప్లో ఉండాలిగా. వెరీ ట్రూ అండి. వేర్ ఇస్ దట్ క్యాంప్? వేర్ ఇస్ దట్ క్యాంప్? దట్ ఐ బిలీవ్ నౌ ఐబీ ఇస్ ఇంటూ దట్. ఐబీ వాళ్ళ అదే పనిలో ఖచ్చితంగా ఉండాలి వాడు, ఎందుకంటే ఆ క్యాంప్లో లేడు కాబట్టి ఒకవేళ వాడు బతికున్నాడు అని అనుకుంటే కాసేపు వాడు ఆ లెటర్ రిలీజ్ చేశాడు, BBC ఉర్దూకి రిలీజ్ చేశాడు వాడు, మసూద్ అజహర్. వాడి ఒక్కోసారి ఏంటంటే టు డైవర్ట్, వాడు లేదు బతికే ఉన్నాడనే ఒక ఇంప్రెషన్ కలిగించడానికి స్ట్రాటజికల్ గా వాడు పోయినా సరే చేస్తారు. నెట్వర్క్ అంటే టు ఇంబైబ్ ద మొరల్ అమాంగ్ దేర్ టెర్రర్ క్యాంప్స్. నో డౌట్ అది కూడా జరిగింది. అంటే మీరు ఎంత హిట్ చేసినా, మీరు ఎంత ఛాలెంజ్ చేసినా, మేము బతికే ఉంటాం, మేము అమీబా లాంటి వాళ్ళం, మీరు ఇక్కడ నొక్కితే అక్కడ పెరుగుతామని చెప్పడం. అంటే మనం ఈ టెర్రరిజాన్ని ఎరాడికేట్ చేయడంలో ఈవెంట్స్ మాత్రమే సరిపోవు. అదే సందర్భంలో మీరు చెప్పింది కూడా నేను రూల్ అవుట్ చేయలేను, వాడు ఇంకో క్యాంప్లో ఉండుంటాడు అనేది కూడా నేను రూల్ అవుట్ చేయను. ఖచ్చితంగా 12 క్యాంపులు ఉన్నాయి సార్ ఇంకా కొట్టంగా. ఇది వాడు అక్కడ ఉండుండొచ్చు, వాడు వీ డోంట్ నో బెలూచి వైపు కూడా పారిపోయి ఉండొచ్చు, అవసరం లేదు సార్. ఇప్పుడు ఆ ఏరియాలో ఉండాలి, లేదా ఆర్మీ క్యాంప్లోనే సురక్షితంగా ఉండి కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంకో దేశంలో కూడా ఉండొచ్చు. క్వైట్ పాసిబుల్, ఎందుకంటే వాడి ప్రాక్సీ ఆల్రెడీ కొలంబోలో ఉన్నాడు, అచ్చం అలాంటి వాడే. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే అన్లెస్ అంటిల్ మన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అనుకునే మనం కానీ, మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కాన్స్టెంట్లీ ఆన్ దట్ జాబ్ కాదు కాబట్టి దాన్ని మనం ఎక్కువగా మనం చెప్పాల్సిన అవసరం చెప్పలేకపోవచ్చు. అయితే ఇంత జరుగుతున్న నేపథ్యంలో భారతదేశానికి
నాకు తెలిసి ఈరోజు చాలామంది ఈ అటాక్ జరిగిన తర్వాత భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా త్రూ మీడియా నేను చూసింది స్వీట్లు పంచుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు అంటే వాళ్ళకి ఎంత పగతో పాటు ఎంత పగ ఉండింది, ఆ పగ తీరిపోయినట్టుగా అండ్ కన్సర్న్ ఫర్ ది ఫెలో ఇండియన్స్ అది కూడా అయ్యుండొచ్చు. అది కూడా ఖచ్చితంగా దేశభక్తిని చాటుకోవటం అని కూడా మనం ఈ మధ్యకాలంలో అందరూ ఖచ్చితంగా దేశభక్తిని చాటుకోవచ్చు. ఓవైసీ కూడా చాటుకున్నాడు సార్ పాపం. ఓవైసీ కూడా చాటుకున్నాడంటే ఆయన కళ్ళు పోలీసులు కళ్ళు మూసుకుంటే 15 నిమిషాల్లో మొత్తం 100 కోట్ల లేపేస్తాం అన్న వాళ్ళు కూడా ఇవాళ ఏంటంటే జెండాలు పెట్టుకుంటున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. డైలాగుల కోసం వాడతారే కానీ దే ఆర్ ఆల్సో ఇండియన్స్. దేశభక్తి లేకుండా ఎందుకు ఉంటుంది? అసలు నువ్వు అమెరికా లాగా క్రికెట్ని బ్యాన్ చేయగలిగితే భారతదేశంలో ఇంత ఇది ఉండేది కాదు అసలు. వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్ జూపిడి గారు. ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళు అమెరికా చేసిన పని మనం చేయగలిగితే మాత్రం లక్షల మంది యువత వాళ్ళ కాన్సన్ట్రేషను ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయేది ఉండేది. అసలు నీకు ఇమ్రాన్ ఖాన్ గెలిచాడంటే పాకిస్తాన్లో స్వీట్లు పంచుకుంటారు లేదు తెలియదు కానీ ఓల్డ్ స్వీట్లో పంచారుగా. అసలు అప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఒక పేద దేశమైనట్టు భారతదేశానికి ఆయన ఎవరో ఒక ఇంగ్లీష్ రైటర్ చెప్పినట్టుగా 1000 fools are watching when 11 idiots are playing. కొన్ని వేల మంది చూస్తూ కూర్చున్నారు, ఒక 11 మంది ర్యాస్కెల్స్ ఆడుతూ ఉంటే అన్నట్టుగా చెప్పాడు. బెర్నార్డ్ షా అనుకుంటాను, మేబీ బెర్నార్డ్ షా. సో నువ్వు అమెరికాలో క్రికెట్ లేదు, నువ్వు భారతదేశానికి, జమ్మూ అండ్ కాశ్మీర్కి, పాకిస్తాన్కి, మిగతా బంగ్లాదేశ్కి, నైబర్ కంట్రీస్గా ఉన్న చైనాకి వీటన్నిటికీ నీకు మనస్పర్ధలు ఉన్నప్పుడు అసలు ఆ మనస్పర్ధలను పెంచే ఆ గేమ్ నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? దాని మీద ఇప్పుడు మీరు ఓవైసీని తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. ఓవైసీ ఆల్సో అన్ ఇండియన్. ఓవైసీకి దేశభక్తి ఆయన కూడా చెప్పాడనే దానిలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోయామంటే అంటే ఇప్పుడు దాకా ఆయన మనోడు కాదనుకుంటున్నావా? అంటే హీ హాజ్ అంటే వాళ్ళు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం కానీ దే హావ్ డిస్టెన్స్ కదండి. చూసారా అంటే గడిచిన 10 ఏళ్ళలో కానీ గడిచిన 20 ఏళ్ళలో కానీ ఆగస్టు 15 జనవరి 26 రోజుల్లో పాత బస్తీలో జాతీయ జెండా ఎగరటం మీరు చూసారా? వందే మాత్రం పాడటం మీరు చూసారా? జనగణమన పాడటం మీరు చూసారా? ఇస్ ఇట్ నాట్ అవర్ ఫెయిల్యూర్? ఇస్ ఇట్ నాట్ అవర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్? ఖచ్చితంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, మీరు గవర్నమెంట్ సర్వీస్లో మీరు చూసే ఉంటారు కదా. ఖచ్చితంగా అది తప్పు కదా. మనం భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయులాగానే ఉండాలి. మనం పాకిస్తాన్ మన శత్రురాజ్యం అయినప్పుడు పాకిస్తాన్ మీద ప్రేమను పెంచుకొని ఇక్కడ నువ్వు మాట్లాడుతూ ఉంటే, లేకపోతే అక్కడ తీసుకొచ్చి నువ్వు షెల్టర్ ఇచ్చేసి ఇక్కడ నువ్వు ఏమైనా ఉన్నావంటే నువ్వు ఒక టెర్రరిస్ట్ క్యాంపు నడుపుతున్నట్టు. నీకు బాంబే తాజ్మహల్ హోటల్లో టాటా వాళ్ళ దానిలో నువ్వు ఎలా ఒక టెర్రరిస్ట్ హోటల్లో ఉండి అక్కడికక్కడే ఇదైపోయాడు. కసబ్ చూసాం కదా మనం ఎలా వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మనం ఆ వరల్డ్ ఇండియన్ మ్యాప్ చూసినట్లయితే మీరు స్ట్రైక్ చేసినటువంటి ఆ 9 పాయింట్స్ అన్నీ కూడా ఇవన్నీ అబౌవ్ ద గుజరాత్ నీకు పాకిస్తాన్ బోర్డర్లో కనపడతా ఉన్నాయి. అబౌవ్ ద గుజరాత్ పాకిస్తాన్ బోర్డర్. తర్వాత నీకు జమ్మూ అండ్ కాశ్మీర్ని మ్యాప్ని సరిగా చూపించగలిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ పైన ఉన్నటువంటి ఒక నన్ను ఏమంటారా మ్యాప్, నేను ఇండియన్ మ్యాప్ బాగా వేస్తాను నేను. ఎస్, ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం మీరు చూడండి. ఇటువైపు వెస్ట్ సైడ్ పాకిస్తాన్, మీకు రైట్ సైడ్ వచ్చేసి చైనా. బట్ అక్కడ ఉన్నటువంటి శిఖరంలాగా ఉన్నటువంటి ప్రాంతం భారతదేశం, జమ్మూ అండ్ కాశ్మీర్. మీరు దానికన్నా కిందకు వస్తే నువ్వు కొద్దిగా నాకు ఈస్టర్న్ పార్ట్కు నువ్వు వస్తే, ఈస్టర్న్ సైడ్ వస్తే నీకు 7 సిస్టర్స్ కనపడతా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్ పైన అక్కడ చికెన్ నెక్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్ అది చికెన్ నెక్ అంటాం మనం. బంగ్లాదేశ్ మధ్యలో అది 60 కిలోమీటర్స్ విడ్త్. అది ఆ విడ్త్ని ఇది చాలాసార్లు డిబేటబుల్ పాయింట్ అండి ఇది. ఆ విడ్త్ని ఇప్పుడు మనకి పైన టిబెట్ దగ్గర మనకి ఎప్పుడు బార్డర్ ఫోర్సెస్ చైనాకి మనకి మన తెలుగు కుర్రవాళ్ళు కూడా అటు కడపలో కానీ ఖమ్మంలో ఉన్నటువంటి బార్డర్లో పనిచేసే వాళ్ళు బార్డర్ పోలీసులో పనిచేస్తుంటారు, చనిపోయారు కొంతమంది. బేస్ ఆఫ్ పీపుల్ చనిపోయారు అక్కడ. సో చైనీస్ ఆ ప్రాంతం నుంచి కొంచెం ముందుకు వచ్చి ఆ నెక్కనగా మీరు అన్నట్టుగా చికెన్ లెగ్ ఒక 60 కిలోమీటర్స్ విడుతున్నాడు, దాన్ని కొట్టేస్తే, దాన్ని ఆక్యుపై చేస్తే అసలు అయిపోయింది. నీకు నార్త్ ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా వెళ్ళిపోతాను. స్ట్రాటజిక్ గా బంగ్లాదేశ్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్లేయర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, నో డౌట్. ఇంకా నాకు తెలిసి
బంగ్లాదేశ్ అంత ఫోర్స్గా లేదు కాబట్టి అది ఇప్పుడు బంగ్లాదేశ్ పేరుతో చైనా బిగ్ ప్లేయర్ గా మారుతుంది. అంతే. అది నీకు అక్కడే పాకిస్తాన్ మన వాడు బంగ్లాదేశ్ ప్యాంటు చొక్కా వేసుకొని వచ్చి అక్కడ యాక్షన్. ఎస్, అక్కడ కలకటా ఉంది కాబట్టి. ఇంకా విధంగా చెప్పాలంటే కలకటా ఈజ్ ఏ టోటల్ హార్ట్ ఆఫ్ ది ఇండియన్ మ్యాప్. కలకటా ఎందుకు 34 సంవత్సరాలు అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చైనాతోటి ఒక డెసిషన్ తీసుకుని సిపిఎం వాళ్ళు చైనాతోటి ఒక డెసిషన్ తీసుకుంటే మీరు కమ్యూనిస్టులే మేము కమ్యూనిస్టులే, సారీ ఇది ఒకవేళ వాళ్ళు అట్లా చేయరు కానీ తీసుకొని ఉంటే ఆ బంగ్లాదేశ్ పక్కన ఉంటే స్ట్రిప్ను కానీ కొట్టగలిగితే మనకు అది పోతుంది కదా, పోతుంది. నువ్వు ఈ పార్ట్నర్కి వస్తే గుజరాత్ నుంచి నీకున్నటువంటి థ్రెట్ ఏంటి? అరేబియా సముద్రం నుంచి మొత్తం కూడా రాణబ్ కచ్ దాకా, రాణబ్ కచ్ నువ్వు పాకిస్తాన్ బోర్డర్ దాకా వెళ్ళినట్టే గుజరాత్ నుంచి. అక్కడ దాకా వెళ్తే నీకు భారతదేశంలో ఇది ఎకనామికల్ బిజినెస్ సెంటర్ ఇస్ గుజరాత్ నౌ, నాట్ పూణే, నాట్ మహారాష్ట్ర. సో గుజరాత్ కూడా ఎందుకు వచ్చింది? గుజరాత్ నుంచే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, గుజరాత్ నుంచే హోమ్ మినిస్టర్ ఉన్నాడు. నీకు మిగతా భారతదేశం మొత్తం ఎలా కనబడుతుందంటే నీకు పొలిటికల్గా నాకు తెలిసి జాగ్రఫికల్గా నామకే వస్తే ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఒక డీలిమిటేషన్ జరిగి మళ్ళీ సీట్లన్నీ కూడా అటు ఇటు పోతే నీకు దక్షిణ భారతదేశాన్ని పెద్దగా ఎవరు లెక్క చేసేవాడు ఉంటాడు. ఇప్పటికే లేదు. చూడండి మీరు, నేను ఆ మ్యాప్లో ఒక విచిత్రం మీకు నేను చెప్పబోయేది. సౌత్ ఇండియా ఏదైతే ఉంటుందో నీకు కర్ణాటక పోతుంది, చెన్నై పోతుంది, ఆంధ్రప్రదేశ్ పోతుంది, కేరళ పోతుంది. నీకు మిగిలింది ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆ పక్కన ఉన్నటువంటి గుజరాత్. ఇవి తప్ప నీకు ఈ హార్ట్ ఆఫ్ ది ఏరియాస్ అంటే సరౌండెడ్ విత్ ఢిల్లీ, నీకు ఇప్పుడు మొత్తం సరౌండెడ్ బై ది టెర్రరిస్ట్ ఈజ్ వన్ సైడ్ అండ్ కమ్యూనిస్ట్ ఈజ్ అనదర్ సైడ్. రైట్, ఇది చాలా కీలకమైన పాయింట్. టెర్రరిస్టులు ఒకవైపు, కమ్యూనిస్టులు ఒకవైపు ఉన్నారు. నౌ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈరోజు భారతదేశానికి రిస్క్లోకి రాకపోతే, రిస్క్ ఇన్ ద సెన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక, నేను అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ కోటింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎందుకంటే ఒక ధర్నా చేయలేని పని ఒక డైలాగ్ చేస్తుందంట. ఇప్పుడు అనివార్యంగా నీకు ఇక్కడ నెతన్యాహు యుద్ధం జరుగుతూ ఉంది. ఎక్కడది? ఇజ్రాయెల్. తర్వాత అక్కడ నీకు నెతన్యాహు పాలస్తీనా తోటి అటు యుద్ధం జరుగుతూ ఉంది. ఇది అసలు ఎవరికి కొరకరాని కొయ్యగా తయారైంది ప్రపంచం మొత్తానికి. రెండో వైపు రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు భారతదేశం అండ్ నీకు పాకిస్తాన్ యుద్ధంలోకి వచ్చాయి. రియల్ వార్ స్టార్ట్ అయితే నీకు వరల్డ్ మ్యాప్ ఇప్పుడు మనం చూసినట్లయితే రియల్ మ్యాప్ ఇవన్నీ కూడా ఎవరి క్యాంప్స్? నాకు తెలిసి ఒక పక్క నీకు రియల్ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు చైనా క్యాంప్స్ ఆర్ స్ట్రాటజిక్ పాయింట్స్ ఆర్ దేర్. అవును, చైనా చాలా స్ట్రాటజీకి వెళ్ళారు వాళ్ళు. అంటే నాట్ ఓన్లీ ఏషియన్ రీజియన్ దే హావ్ స్ట్రెచ్డ్ దెమ్సెల్వ్స్ టు యురేషియా ఆల్సో. అసలు నీకు వాళ్ళకున్నటువంటి సీ ఫోర్సెస్ కానీ, వాళ్ళకున్నటువంటి ల్యాండ్ ఫోర్సెస్ కానీ, వాళ్ళకున్నటువంటి హిల్ ఏరియా అప్రోచెస్ కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు యూరోప్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలరు. అదేవిధంగా నీకు అమెరికాని కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి అంటే హ్యూమన్ రిసోర్సెస్, వాళ్ళు చైనాలో ప్రతి పౌరుడు సైనికుడే. ఇప్పుడు మనం మాక్ డ్రిల్ అనేది నిన్న ఒకటి పెట్టాం. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి సాయంత్రం నెక్లెస్ రోడ్డు దగ్గర ఒకటి జరుగుతుంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. పోలీస్ కమిషనర్ అసలు మాక్ డ్రిల్ అనేది అసలు యుద్ధం వచ్చినప్పుడే అవసరం అవుతుందా? ఇప్పుడు నీకు చైనాలో వాడు వస్తే మాక్ డ్రిల్ అవసరం లేదు, కంబోడియాలో యుద్ధం వస్తే మాక్ డ్రిల్ అవసరం లేదు. అసలు వాడు స్టూడెంట్ కమ్ము డాక్టరు కమ్ము వాడు బార్డర్ ఫోర్స్ సైనికుడు. వాడు చదువుకునేటప్పుడే సైనికుడు, వాడు దేశభక్తి. వాడు కొంతకాలం బోర్డర్లో పనిచేసేస్తాడు, కొంతకాలం ఫీల్డ్లో పనిచేసేస్తాడు, కొంతకాలం నువ్వు డాక్టర్గా పనిచేసేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఏ సైంటిఫిక్ ఎడ్యుకేషన్. మన దగ్గర అది కాదు కదా. సోంబేర్లు ఎక్కువ, పనిచేసేవాళ్ళు ఎక్కువ, కానీ గౌరవం పనిచేసేవాడు గౌరవం ఉండదు. ఎస్ఆర్ శంకరన్ గారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ట్రైన్ దిగిన తర్వాత త్రిపుర ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతన్ని ట్రైన్ దిగి హైదరాబాద్ వస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న సూట్ కేసుని ఆయన పట్టుకొని వస్తూ ఉంటే ఒక పోర్ట్లో ట్రైన్లో, అయ్యా నీ సూట్ కేసు నేను తీసుకొస్తానంటే వద్దు నేను తీసుకుంటాను అంటే, కాదయ్యా నన్ను కొద్దిగా మోయినవ్వండి, మీలాంటి గొప్ప ఆఫీసులు అంటే. జనరల్గా మనవాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ దిగడంతో నవేడేస్ సెల్ ఫోన్ మోస్తున్నాడు, దీన్ని కూడా మొయ్యలేని పరిస్థితులు వస్తాయో మనోళ్ళకి. సెల్ ఫోన్ కూడా ఇంకొకటి పిలిచి రే ఇట్రా ఇది మొయ్యరా అంటాడు, అరే అంటాడు. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది పిలుస్తాం మనం.
అంటే మనం మనిషికి పనిచేసేవాడికి శ్రమకి మనం గౌరవం ఇవ్వం, శ్రమకి గౌరవం ఇవ్వం. మనం ఏం చూపిస్తాం? ఫెడరల్ క్యారెక్టర్స్. ఈరోజు నువ్వు మాక్ డ్రిల్లోకి వచ్చేస్తే, నేను చూసాను జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఒక అటాక్ జరిగితే స్కూల్ పిల్లలందరూ ఇక్కడ ఉండి బెంచీల కింద మీద దూరారంట. ఆ టెర్రరిస్ట్ తెలియదా వీళ్ళు బెంచీల కింద ఉంటాడని? అంటే హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్ అనేది మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీ ఒకటి ఉండేది, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ ఉండేవి. కానీ అక్కడి నుంచి నీకు లేకుండా ఇప్పుడు మాక్ డ్రిల్ ద్వారా చేస్తే వాళ్ళు వేసేది బాంబులు కదండి. బాంబులు నువ్వు బెంచీల కింద ఉండేవి, నువ్వు బంకర్లో ఉన్నాయేవి. బాంబులకి కనపడుతుందా? బెంచ్ కింద ఉన్నాడు వీడు, గోడ పక్కన ఎక్కున్నాడు, అయ్యేమి నాకు అన్నీ పోతాయి. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి 9 పాయింట్స్ ఆ హిట్లో ఎయిర్ స్ట్రైకే కదా మొత్తం. మిజైల్ నీకు మన బార్డర్ నుంచి అవతల బార్డర్కి పోయి కొట్టిన మిజైల్ అది ఒక నాకు తెలిసి ఎంత కెపాసిటీ ఉంటుందంటే బాంబింగ్ కెపాసిటీ, ఆ బాంబ్స్ నీకు దాదాపు ఒక 100 అడుగుల గోయిని తీసి లోపలికి వెళ్ళిపోతుంది పైనుంచి కరెక్ట్గా నువ్వు క్యాలిక్యులేట్ చేసి కొడితే. సో అలాంటప్పుడు నీకు ఈ మాక్ డ్రిల్ ఏమైనా పనిచేస్తాయా? కొవ్వొత్తుల ప్రదర్శన అంటే శాంతి కోసం పనిచేస్తాము, కానీ మాక్ డ్రిల్ నువ్వు హుస్సేన్ సాగర్లో దూకినా కానీ నీకు పనిచేయదు. నీకు ఈత రావాలి కదా ఫస్ట్. ఇటు ఇమీడియట్ టేక్ ఏంటండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎందుకంటే ఇప్పుడు ఏమైనా విరామం ప్రకటించే అవకాశం అంటే నాకు తెలిసి ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ కోసం మన వాళ్ళు వెయిట్ చేస్తారు. అండ్ హౌ ప్రిపేర్డ్ వి ఆర్ అండి? అంటే నమ్మడానికి లేదు. నాకు తెలిసి మనం అంటే విల్ పాకిస్తాన్ గో ఫర్ న్యూక్లియర్ అటాక్ అండి? నో సార్, నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశం కూడా న్యూక్లియర్ అటాక్కి సిద్ధంగా లేదు. ఎందుకంటే న్యూక్లియర్ అటాక్ చేయాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ యుఎన్ఓ. వాళ్ళు ఇచ్చిన ఈ పని మేము చేస్తాం అనుకున్నా, దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకు మీకు చెప్తానంటే నార్త్ కొరియా కిమ్ ఉన్నాడు. కిమ్ ఫస్ట్ టైము నీకు అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరతను ఇప్పుడు వచ్చిన అతను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కిమ్ అనే అతను ఒకసారి బయలాటరల్ టాక్స్కి ఒక ఐలాండ్కి పిలిచి డిన్నర్కి పిలిచి, మిస్టర్ కిమ్, మిస్టర్ ట్రంప్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ మిలిటరీ ఫోర్స్? నా దేశం చిన్నది కావచ్చు, బట్ ఐ హ్యావ్ న్యూక్లియర్ వెపన్ విత్ మీ. నేను ఇక్కడ ఒక బటన్ నొక్కితే నీ దేశం మొత్తం కొలాప్స్. ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు అని అతనికి ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని కూడా డెమాన్స్ట్రేట్ చేశాడట, డిస్ప్లే చేశాడు. సో ట్రంపే మామూలుగా కొంచెం పెడద్దరం మనిషి అనుకుంటే, అంటే ఆయన తెలుగు రాదు కాబట్టి మనం మాట్లాడింది అర్థం కాదు. అతను ట్రంప్ ఉన్నారా కిమ్ అనేవాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నార్త్ కొరియాకి అగెనిస్ట్గా నేను నా ఫోర్సెస్ మీ అంత ఫోర్సెస్ కాకపోవచ్చు, మీకున్నటువంటి ఆర్మీ నా దగ్గర లేకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఇచ్చే న్యూక్లియర్ వెపన్ నా దగ్గర ఉంది. దీని ఇస్తానంటే నోరు మూసుకొని నువ్వేది కావాలంటే అది చేస్తాను బయటకు వచ్చావు. ఇప్పుడు భారతదేశం నీకు పాకిస్తాను యుద్ధానికి వచ్చి పాకిస్తాన్ చేతులు ఎత్తేసి, నాకు తెలిసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్, ఈవెన్ అరబిక్ కంట్రీస్ కూడా పాకిస్తాన్కి సౌదీ కింగ్ కానీ ఎందుకంటే దే ఆర్ డెమోక్రటిక్. ఎస్ సార్, అది ఫైనాన్షియల్గా నాకు తెలిసి చాలా కూరుకుపోయినటువంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ మన కేజీ బియ్యం ఇక్కడ 60 రూపాయలు దొరికితే ఆడ 600 రూపాయలు అమ్ముతాం. 800 అండి, 800 నేను రాత్రి ప్రైస్ నేను చెప్పి 800. అంటే ఇంకా ఈ స్ట్రైక్ జరిగిన లీటర్ వాటర్ బాటిల్ 140 రూపాయలు అండి, వాళ్ళ రూపాయలు. సో ఈ విధంగా అసలు ఎకనామికల్గా అది క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈవెన్ తిరుగుబాటు ఫ్రమ్ పాకిస్తాన్ పీపుల్ నుంచి కూడా వచ్చే అవకాశం, సైన్యం నుంచి కూడా ఉండొచ్చు. సైన్యం నుంచి కూడా ఉండదు, అక్కడ అలవాటు కదా సైన్యం, మామూలుగా వాళ్ళ తిరుగుబాటు అక్కడ అలవాటు. ఇవన్నీ అందులో నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ కొంచెం హెల్దీగా లేనట్టుగా, షరీఫ్ గారు హాస్పిటలైజ్ అయ్యి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా కనపడతా ఉంది. బట్ ఏదైనా సరే వాళ్ళకు ఒక యునైటెడ్ యాక్టివిటీ వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఇలాంటి పొరుగు దేశం మన మీద దాడి చేస్తున్నప్పుడు భారతదేశం లాంటి వాళ్ళు శత్రువులుగా భావిస్తారు. మనమన్నా చాలాసార్లు అంత శత్రుత్వం ప్రదర్శించాం, మనలో టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది. మోడీ గారు పాకిస్తాన్ శత్రు దేశం అనుకుంటే అసలు ఎవరికి తెలియకుండా మోడీ గారు నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి వాళ్ళ అమ్మకాళ్ళకు మొక్కొస్తాడా? దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్, ఒక దేశ ప్రధాని అసలు ఎవరికి తెలియకుండా, ఆ మిలిటరీకి తెలియకుండా, ఈ మిలిటరీకి తెలియకుండా సడన్గా వెళ్ళి
నవాజ్ షరీఫ్ నా మిత్రుడు, వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను నమస్కారం పెట్టుకోవాలని వచ్చేసాడు. ఒకవేళ మోడీ గారికి ఏమైనా అయిందనుకోండి ఆ టైంలో, ఎవరి మీద ఈ తప్పంతా ఎవరిదై ఉండాలి? పాకిస్తాన్ మీద పోతుంది కదా. అంటే మోడీ గారు టాలరెన్స్ ఎంత ఉండాలి? శత్రుదేశం మోడీ గారు భావించుంటే పాకిస్తాన్ పోగలడా? అందుకే ఆయన నాకు ఇందాక అన్నటువంటి స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇన్విటబుల్లీ హెస్ గివెన్ ఎ స్టేట్మెంట్ అనివార్యంగా వేరిన్ మన ప్రజలందరూ కూడా కోపంలో ఉన్నారు, ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఒక యాక్షన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అన్నాడు. అయితే ఈ ఆవశ్యకత ఇక్కడ ఆగుతుందా? ఈ ట్రైను ఈ స్టేషన్లో ఆగుతుందా? ఇక్కడి నుంచి ఆగదు. ఇది రన్నింగ్ ట్రైన్. ఇది దిగేవాడు దిగుతాడు, ఎక్కేవాడు ఎక్కుతాడు. ఇది ఎక్కడ దాకా పోతుంది? మన వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టు 127 సిటీస్లోకి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే టెర్రరిజం రూట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయో ఎవడికి తెలియదు. వాడు డెడికేట్ అయి ఉంటాడు. వాడు చావుకైనా, నిన్న ఒక ఫోటో చూసాం, ఒక టెర్రరిస్ట్ దొరికితే వాళ్ళందరినీ కాదని టక్కన నదిలోకి దూకాడు. ఉన్నాడా పోయాడా అది యాక్షన్ మనకు తెలియదు, కానీ చెప్తున్నాను. అంటే అంత ప్రిపేర్డ్ అయి ఉన్నటువంటి ఆ టెర్రరిస్ట్ అవుట్ఫిట్సే కదా. సో ఇది ఇక్కడ ఆగుతుందా? ఆగదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఆల్రెడీ యుఎన్ఓకి వెళ్ళింది. యుఎన్ఓలో క్వశ్చన్ జరుగుతూ పాకిస్తాన్ ఎంత బ్యాడ్గా బిహేవ్ చేసింది, టూరిస్టుల మీద దాడులు చేస్తారా, లేకపోతే హిందువులని చంపేస్తారా, అంటే బాడీ మనిషిని బట్టలు ఇప్పిన తర్వాత చూసి ఇట్లా చంపేస్తారా, ఇది ఒక దుర్మార్గం కదా. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు యుద్ధాన్ని మనం కొనసాగించే కన్నా ఇద్దరికి మనకి ఎంత నష్టం ఉంటుందో వాళ్ళకి ఎంత నష్టం. సార్, ఇప్పుడు రక్షణ రంగంతో మీకు 2 దశాబ్దాల అనుబంధం ఉంది సార్. దో యు ఆర్ ఫ్రమ్ మెకానికల్ ఫీల్డ్, మీరే ఇందాక చెప్పారు వాక్యూమ్ టెక్నాలజీలో మీరు స్పెషలిస్ట్. ఎస్ సార్. దీని పర్యవసానాలు అంటే కొన్ని ఆయుధాలు ప్రయోగించినప్పుడు, కొన్ని క్షిపణులు ప్రయోగించినప్పుడు వచ్చే పర్యవసానాల మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతో యుద్ధం వద్దు అంటున్నారా? విధ్వంసం దృష్ట్యా జరిగే తదనంతర పరిణామాల్లో దేశాలు కోలుకోలేమనే ఉద్దేశంతో యుద్ధం వద్దు అంటున్నారా? లేకపోతే అన్నెసరీ ఎక్స్పెండిచరు ఇదేదో 2 రోజులు 3 రోజులు? నాట్ ఓన్లీ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అని కాదండి. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఎరా అంతా కూడా రాబోయే జనరేషన్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ వీళ్ళంతా కూడా ఒక టైప్ ఆఫ్ లిబరలైజేషన్లో ఉన్నటువంటి జనం ఇది. అంటే స్వేచ్ఛ వాయువులు కావాలి, స్వతంత్రంగా ఉండాలి, మనకు సరిహద్దులు లేవు అని ప్రపంచం అంతా ఆలోచిస్తున్నటువంటి సరళీకరణ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవి. ఇచ్చిపుచ్చుకోవటాలు ఇవి ఇప్పటికే అనివార్యంగా ఇందాక నేను పాయింట్అవుట్ చేసినట్టుగా అక్కడ ఉక్రెయిన్ జరుగుతుంది, జెలెన్స్కీ ఉన్నాడు, అక్కడ పుతిన్ ఉన్నాడు, లేకపోతే ఇటు మళ్ళా నెతన్యాహు ఉన్నాడు, అక్కడ ఇజ్రాయెల్లో జరుగుతూ ఉంది. రేపు భారతదేశం అంటే అత్యంత 2 పేద దేశాలు, మనం కంపేర్ చేస్తే పాకిస్తాన్ తోటి మనకు ఉన్నతంగా కనపడవచ్చు. మనం 4 జతలు బట్టలు వేసుకోవచ్చు, వాడు 2 జతలు వేసుకోవచ్చు. మనం 3 పూటలు తినొచ్చు, వాడు 1 పూట తినొచ్చు. వాడు ఉల్లిపాయ ధర వాడు ఎక్కువ ఉండొచ్చు, మనం తక్కువ ఉండొచ్చు. బట్ మామూలుగా వరల్డ్ వైడ్ నువ్వు ఒక చార్ట్ చూస్తే యూఆర్ ఆల్సో పూర్ కంట్రీ, దట్ ఈస్ ఆల్సో పూర్ కంట్రీ. 2 పూర్ కంట్రీలకి హ్యూమన్ లాస్ అనేది ఉండకూడదు. హ్యూమన్ లాస్ ఉండకుండా నీకు బయలెటరల్ టాక్స్ ఏమవుతాయి? ప్రపంచం ఎందుకు కలుగు చేసుకోకూడదు? కలుగు చేసుకోవాలంటాను సార్. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీన్తో ఉన్న సమస్యని వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని చేసుకుంటున్నారు, కానీ మధ్యలో ఎవరి ఇంటర్వెన్షన్ వాళ్ళు కోరట్లేదు. అలాంటిది ఒక పెద్ద దేశం మనం ఇంకొకటి ఇంటర్వెన్షన్ కోరి మన పిల్లకి కోసి వాడి చేతులు ఎందుకు పెట్టాలి? అంటే మనం కోరటం కాదు, మనకు చేతకాకని కాదు. అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇన్వేరియబుల్లీ ఇద్దరు మాట్లాడుకోలేని సమయంలో ఇంకొక పెద్ద మనిషి అవసరం అవుతాడు. పెద్ద మనుషులు ఉండాలిగా. అదే పెద్ద మనుషులు ఉన్నారా లేదనేది ఇట్ ఈస్ $1 million క్వశ్చన్. మీరు చెప్పినట్టుగా అందరూ ఎగేసేవాళ్ళే కానీ తీర్చేవాడు ఎవడు ఉండకపోవచ్చు. అయితే దీన్ని మనం ఎంతకాలం ఒకవేళ కొనసాగింపు జరిగితే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, దీన్ని కొనసాగించాలంటే యుద్ధాన్ని మనం నిజంగా ఆర్ యూ రియల్లీ రెడీ టు కంటిన్యూ దిస్ వార్? మనం చేయించాము కొంతకాలం, 1 వారం చేయొచ్చు, లేకపోతే 2 వారాలు చేయొచ్చు. తర్వాత దీని లాసెస్ అన్ని కూడా తర్వాత ఎవరు ఉంటుంది? తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఒకటే కాదు, ప్రామాణికం కాదు. నీకు జాగ్రఫికల్ ఏరియాస్ అన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు నీకు ఇక్కడ పాకిస్తాన్లో నీకు మ్యాప్ తీసేశారు మన వాళ్ళు. ఇప్పుడు నీకు అబౌవ్ ది గుజరాత్ అప్ టు ది జమ్మూ అండ్ కాశ్మీర్, నీకు ఇక్కడ ఉన్నటువంటి టెన్షన్, ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ టెన్షన్ కాంట్ యూ ఇమాజిన్? చైనా వైపు బార్డర్ అంతా టెన్షన్ ఉండదని అనుకోమా? చైనా ఈజ్ ఏ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ టు ది పాకిస్తాన్. వాళ్ళు మనల్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేరు.
అవసరమైతే వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తారు. కానీ నేనున్నాను కొంతకాలం కానివ్వండి ఇద్దామని అంటే మనతోటి ఎవరున్నారు? ఓకే, అంటే అలా అనొచ్చు. బట్ అవర్ ఇమీడియట్ టార్గెట్ ఈస్ గోయింగ్ టు బి గాదర్ పోర్ట్ వేర్ ఇన్ చైనా హ్యాస్ ఇన్వెస్టెడ్ ఎ లాట్. అది కూడా ఉంది కదండి. ఇప్పుడు పైగా పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ ఇనిషియేటివ్ ఒకటి చేస్తున్నాడు. దాంతో ఆ ఎకనమిక్ కారిడార్, మరి ఇదంతా కూడా మనం టార్గెట్ చేసి ఆ ఇన్ఫ్రాని కనుక కొట్టే పని అయితే చైనా కదా లాస్ అయ్యేది. పేరుకి పాకిస్తాన్లో నష్టం అన్నట్టుగా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఇవాళ వాళ్ళు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయలో 75 పైసలు చైనా సార్. నో డౌట్. ఇప్పుడు చైనా కోరి ఈ ఉత్పాతాన్ని ఆహ్వానించుకుంటుందా? అంటే నాకు తెలిసి ఇప్పుడున్న వరల్డ్ కండిషన్లో చైనాని ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈవెన్ అమెరికా కూడా టచ్ చేయలేదు. నేను అంటే చైనాని పొగట్టం కాదు, మనం వాస్తవం ఒప్పుకోవాలి. చైనా ఈజ్ అ బిగ్ ప్లేయర్ అండ్ వాడు హీ హాస్ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్స్ అప్ టు యురేషియా దాకా వెళ్ళిపోయాడు. వింగ్స్ అన్నీ నీకు చాలా ప్రపంచవ్యాప్తంగా వచ్చేసాయండి. మరి నేను ఇందాక చెప్పాను నీకు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు భారతదేశాన్ని అంటే ఎలా వచ్చాడు వాస్కోడి గామలాగా తిరుక్కుంటూ వచ్చి నవాబుల దగ్గరికి, స్వతంత్రంగా ఉన్నటువంటి పాలకుల దగ్గరికి మొత్తం వచ్చేసి ప్రపంచాన్ని అంతా కూడా దేశాన్ని ఆక్యుపై చేసే క్రమంలో భారతదేశం మొత్తం వచ్చాడు. సో ఈరోజు చైనా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ, సోషలిస్ట్ కంట్రీ అని పేరున్నప్పటికీ, దట్ చైనా ఈజ్ డూయింగ్ ఎకనామిక్ బిజినెస్ నౌ. నువ్వు అమెరికా వెళ్ళి మొన్నటిదాకా అమెరికా వస్తువులు మన దగ్గర దొరికేది, ఇప్పుడు అమెరికాలో నువ్వు చైనా వస్తువు దొరుకుతుంది. చైనాలో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 3 భారతదేశం వాడితే గ్రేడ్ 3కి మనకు పంపిస్తుంటారు. ఈవెన్ చైనాలో కూడా అమెరికాలో కూడా గ్రేడ్ 3 వాడే ఇండియన్స్ ఉన్నారుగా. ఫైనల్గా జూపిడి గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్ ఇమీడియట్ రియాక్షన్ డూ యూ యాంటిసిపేట్ విల్ ఇట్ బి విత్ ఎ కపుల్ ఆఫ్ డేస్? ఖచ్చితంగా కపుల్ ఆఫ్ డే కూడా ఉండదండి, ఉండదు నాకు తెలిసి. నౌ బికాస్ ది రివెంజ్ పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఆన్ ఇండియా కంబైన్డ్ ఫోర్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. టెర్రరిస్టులు మాత్రమే మన మీద దాడి చేస్తారని ఈ రోజు నుంచి మనం రేపు వాళ్ళు చేసే దాడి టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆర్మీ కలిసి ఐకమత్యంగా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే టెర్రరిజానికి పురుడు పోసినటువంటి కంట్రీ పాకిస్తాన్. టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నటువంటి కంట్రీ. మనం ఒక స్ట్రెచ్లో నలవల ఫారెస్ట్లో నడవాలంటే, లేకపోతే మీరు మొన్న కర్రిగుట్లనే ఒకదాన్ని ఇది చేసిన నడవాలంటే పాపం పోలీసులు అందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారంటే, కాలు పెడితే బాంబు తగులుద్దామన్నట్టుగా. రేపటి నుంచి నువ్వు పాకిస్తాను లేకపోతే వాళ్ళు నేర్పినటువంటి వాళ్ళు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్, టెర్రరిస్ట్ క్యాంప్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మేనేజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ బై ది పాకిస్తాన్ గవర్నమెంట్ ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ నౌ. పాకిస్తాన్ వాడు ఇప్పుడు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ సైన్యం అన్ని చోట్ల తాము ఉండలేక కొన్ని చోట్ల టెర్రరిస్టులను పెట్టుకుంది. నో డౌట్. ఇప్పుడు టెర్రరిస్ట్ని కొట్టాడు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ మోడీ చాలా తెలివిగా 15 రోజుల తర్వాత మిగతా త్రివిధ దళాలను పిలిపించుకొని రిహార్సల్ వేసుకొని 25 మినిట్స్లో నీకున్నటువంటి మిజైల్ ఫోర్సెస్ను వాడి మన సరిహద్దు నుంచి వాళ్ళ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ క్యాంప్స్ 9 క్యాంప్స్ మీదనే కొట్టాడు. హాస్పిటల్ మీద పడలేదు బాంబు, లేకపోతే నీకు మిలిటరీ క్యాంప్స్ మీద పడలేదు, సివిలియన్స్ మీద పడలేదు. ఈ నీతి, యుద్ధ నీతి రేపు పాకిస్తాన్ పాటిస్తుందని ఖచ్చితంగా పాటించదు. దెన్ మీరు ఎక్కడైనా చూసారు సార్, ఒక ఆర్మీ చీఫ్ జిహాదీగా ఉన్న ఒక వ్యక్తి ఆర్మీ చీఫ్ అవటం ఆ దేశానికి ఉన్న ప్రత్యేకత కదా ఆ దేశం. సో ఇప్పుడు నువ్వు ఈ దేశం అప్పుడు ఏం కావాలి, అనివార్యంగా యుద్ధంలోకి వెళ్ళాలి. సో ఫైనల్గా వీ మస్ట్ బి వెరీ 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 కేర్ఫుల్. దట్స్ వాట్ జూపిడి గారు చెప్పేది. అంటే కంటిన్యూస్లీ మనం విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడిందండి. ఎందుకు విజిలెంట్గా ఉండాలి అంటే, మనం అందరం కూడా నార్త్ కొరియా లాగా, సౌత్ కొరియా లాగా, లేకపోతే కంబోడియా లాగా, లేకపోతే వియత్నాం లాగా, లేకపోతే చైనా లాగా, లేకపోతే రష్యా లాగా మనందరం కూడా పుట్టుకతోటే స్టూడెంట్మి, పుట్టుకతోటే డాక్టర్లమి, పుట్టుకతోటే సైనికులం కాదు. మనం ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యి సైన్యంలోకి వెళ్ళిన బ్యాచ్ మంది మనోళ్ళు, లేకపోతే పాస్ అయిపోతారో తెలియదు. కాదు అసలు మన ఏంటంటే అది ఒక ఉద్యోగం. అదేమనుకుంటాం అంటే ఉద్యోగంగా పోతాం, అక్కడ పోయిన తర్వాత అది సాక్రిఫైస్ నేచర్ని కాస్తిస్తుంది, దాని ద్వారా వస్తాం. దట్టు వాడిని జీవితకాలం ఏమన్నా ఆర్మీలో ఉంచుతారంటే 15 సంవత్సరాల తర్వాత బాబు నీ సర్వీస్ చాలు నువ్వు వెళ్ళిపోమంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు మన దగ్గరికి వచ్చేసి హైదరాబాద్లో
ఏం బిర్యానీ మనకు దొరికేది మంచి బిర్యానీ ఏదో ఉంటుంది చూడండి. ఏం బిర్యానీ హైదరాబాద్లో? దమ్ బిర్యానీ. మనకి ఏ బిర్యానీ హైదరాబాద్లో దేని ఏమి ప్యారడైజ్ బిజినెస్. ప్యారడైజ్. దానికి అలవాటు పడిపోతాం. అదిగో మా విజయ్ ఎక్సర్విస్ మ్యాన్, ఈజ్ ఎక్సర్విస్ మ్యాన్. రైట్. ఒక 15 years బార్డర్లో పనిచేసి వచ్చినప్పుడు మనిషి మామూలు ఇప్పుడు మనలాగా అయిపోయాడు. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి ఒక క్యాంప్ పెట్టి మీరంతా మాక్ డ్రిల్లో బొమ్మంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని పుట్టి పెరిగి దానిలో ఉండొచ్చినోడు ఎలా శత్రువుని ఎదుర్కోవాలి, బాంబుని ఎదుర్కోవాలి, మనిషిని అయితే ఎదుర్కొంటామండి. వాడు గన్న పట్టుకొని వస్తుంటే చెట్టు చాటుకు పోతాం, బాంబు వేస్తే. అండ్ యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఆర్ రియల్లీ అప్రిషియబుల్ అండి అండ్ ఇన్స్పైరింగ్, థాట్ ప్రొవోకింగ్. జూపూడి ప్రభాకర్ గారు చెప్తున్నారు మనిషిని అయితే ఎదుర్కోగలం, టెర్రరిస్టు భావనలు ఉన్న పాకిస్తాన్ ఎలా ఎదుర్కోగలం. ఇది అంటే చాలా డీప్గా లోతుగా వెళ్ళి ఆలోచించి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం, సమయం. అండ్ వైల్ ఎక్స్ప్రెసింగ్ ఇస్ సాలిడారిటీ టు ది ప్రైమ్ మినిస్టర్, జూపూడి గారు అప్పీల్ ఏంటంటే ఒక అనివార్యత మన ముందు ఉంది, దీన్ని మనం ఈ ఛాలెంజ్ని మనం ఫేస్ చేయాలి, దీని నుంచి తప్పించుకోలేం. ఫేస్ చేసే క్రమంలో ఆయన ఒక వ్యాలిడ్ సజెషన్ కూడా ఇచ్చారు. ఒక 7-8 దేశాల పేర్లు చెప్పారు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నప్పటి నుంచి ఆ డిసిప్లిన్, ఖచ్చితంగా ఒక్కళ్ళైనా ఇంటి నుంచి ఆర్మీలో ఉండాలి లేకపోతే మిలిటరీలో ఉండాలని చెప్పే సందేశం, అది మళ్ళీ మన దగ్గర ఉండేది, మధ్యలో ది ఎలిమెంట్ వాజ్ సటిల్ ఎలిమెంట్ వాజ్ మిస్సింగ్, దట్ వీ నీడ్ టు రీఇన్కార్పొరేట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపూడి గారు. థ్యాంక్ యూ సార్.